ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 7వ స్కందం 6వ అధ్యాయం 6వ నంబర్ శ్లోకం నుంచి చర్చించుకుంటాము. సో మంగళాచరణ చేసుకొని మొదలు పెడదామండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనము 6వ శ్లోకం చర్చించుకుందామంట. సో ప్రహ్లాద్ మహారాజు తన తోటి విద్యార్థులకి ఈ బోధనలు చేస్తున్నారు. పుంసో వర్ష శతం హ్యాయుస్ తదర్థం త్యాజితాత్మనః నిష్ఫలం యద్ అసౌ రాత్ర్యాం శేతేందం ప్రాపితస్తమః. సో ప్రతి ఒక్క మనిషికి కూడా 100 ఏళ్ళ ఆయువు ఉంటుంది, అవునా? కానీ ఎవరైతే వారి యొక్క ఇంద్రియాల్ని నియంత్రించుకోలేకపోతారో వారికి సగం సమయం, అంటే రాత్రి 12 గంటలు పడుకునే వారికి సగం జీవితం అలా అంధకారంలోనే గడిచిపోతుంది. కాబట్టి అలాంటి వ్యక్తులకి 50 సంవత్సరాలు మాత్రమే ఆయువు మిగిలి ఉంటుంది. బ్రహ్మదేవుడు కానీ, మనిషి కానివ్వండి లేకపోతే చీమ కానివ్వండి, అందరూ కూడా 100 సంవత్సరాలు జీవిస్తారు. కానీ మరి మీరు అనొచ్చు, అదేంటి 100 సంవత్సరాలు అందరూ ఎలా జీవిస్తారు? బ్రహ్మదేవుడు ఆయువు ఎక్కువ కదా, మన ఆయువు 100 కాదు కదా, లేకపోతే మన ఆయువు 100 ఉంటే సరే ఒప్పుకోవచ్చు, కానీ చీమ ఆయువు అయితే 100 సంవత్సరాలు ఉండదు కదా. సో ఇదేంటంటే రిలేటివ్, కంపారిటివ్లీ అంటే రిలేటివ్గా అనమాట. సో మనకు ఎలా మనం ఫీల్ అవుతామో, ఇది మన ఆయువుని 100 ఏళ్ళుగా, అలాగే బ్రహ్మదేవుడు కూడా ఆయన 100 ఏళ్ళు ఉంటుంది. కాకపోతే ఆయన దినము చాలా పెద్దదన్నమాట. ఆయన ఒక దినంలోనే 1000 దివ్యయుగాలు గడిచిపోతాయి, అంటే 12 గంటలు పొద్దున్న సమయంలో. సో ఆ విధంగా టైం స్కేల్ డిఫరెంట్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మామూలుగా అందరూ కూడా అలా ఆయువు అనేది ఉంటుంది. ఒక 100 ఏళ్ళు ఉంటే, అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, అంటే ఎంత ఆయువు ఉందో దాన్ని 100 ఏళ్ళుగా పెట్టుకుంటున్నాం మనం. ఓకే, అంటే అందులో సగం పడుకోవడంలో వెళ్ళిపోతుంది మనిషికి జీవితంలో, స్పెసిఫికల్గా ఎవరైతే ఇంద్రియాలపైన నిగ్రహం లేదు. ఇంకా ఇక్కడ మీరు తెలిసిందే, అందుకనే
ఈ ఆహార, నిద్ర, భయమైతునం, ఈ 4 అవసరాలు ఉంటాయి శరీరానికి. అవి ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. మనం ఒకవేళ ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి సాధించాలంటే వీటిని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది అని చెప్తున్నారు. ముగ్ధస్య బాల్యే కైశోరే క్రీడతో యాతి వింశతిః జరయాగ్రస్తదేహస్య యాత్యకల్పస్య వింశతిః. పసితనంలో, చిన్నతనంలో ఏమీ అర్థం కాదు, అవునా? మీరు భగవద్గీత, భాగవతం చిన్నపిల్లలకి ఫిలాసఫీ చెప్తే 10 ఏళ్ళలోపు పిల్లలకి అంతగా అర్థం కాదు, దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేరు. ఇంకా వాళ్ళకి ఆ సమయంలో జీవితం ఎలా గడుస్తుంది, అసలు జీవితం ఏంటి, ఏమిటి, ఆ విలువే అర్థం కాదు, తెలియదు. అలాగే ఇంకొంచెం పెద్దగా అయిన తర్వాత పిల్లలు ఆడుకుంటారు, ఆటల్లోనే ఎక్కువ సమయం వెళ్ళిపోతుంది. ఇంకో 10 సంవత్సరాలు అలా ఆడుకుంటూ ఆటల్లోనే సమయం వెళ్ళిపోతుంది. ఈ విధంగా 20 సంవత్సరాలు వెళ్ళిపోతాయి జీవితంలో మనిషివి. ఇంకా తర్వాత అలాగే ముసలితనం వచ్చినప్పుడు ఏమి చేత కాదు చేయడానికి. అలా ఏమీ చేత కానప్పుడు, ఏమి చేసే క్షమత, సామర్థ్యం లేనప్పుడు శరీరంలో, అలా లాస్ట్ ఒక 20 ఏళ్ళు ఏమి చేయలేమన్నమాట. వ్యక్తి ఏం పని చేయలేడు పెద్దగా. సో అలా వ్యక్తి లాస్ట్ ముసలితనం వచ్చిన తర్వాత 20 ఏళ్ళు అలాగే వేస్ట్ అయిపోతాయి, అవునా? సో బేసికల్లీ ఏంటంటే ఇప్పుడు ఈ విధంగా ఒక వ్యక్తి ఎవరైతే కృష్ణ భావనామృతంలో లేరో ఆ వ్యక్తిలా 20 ఏళ్ళు పుట్టిన తర్వాత 20 ఏళ్ళ వరకు వేస్ట్ అయిపోతాయి, చచ్చే ముందు 20 ఏళ్ళు వేస్ట్ అయిపోతాయి. ఇంకా మిగిలింది ఇంకా 60 ఏళ్ళు, అవునా? సో ఈ విధంగా అందులో కూడా సగం జీవితం, 60 ఏళ్ళలో కూడా సగం జీవితం నిద్రలోనే వెళ్ళిపోతుంది, పడుకోవడంలోనే వెళ్ళిపోతుంది. ఇంకా మిగిలింది ఎంత? 30 సంవత్సరాలు. అంటే 70 సంవత్సరాలు ఇలాగే వేస్ట్ అయిపోతున్నాయి ఒక మనిషివి. దురాపూరేణ కామేన మోహేన చ బలీయస శేషం గృహేషు సక్తస్య ప్రమత్తాస్యాపయాతి. ఈ విధంగా ఒక వ్యక్తి ఎవరైతే మనస్సు, ఇంద్రియాలు నిగ్రహంలో లేవో, నియంత్రణలో లేవో, అతని విధంగా ఎక్కువగా సంసారం, పరివారం, ఈ జీవితానికి, భౌతిక జీవితానికి ఆసక్తుడైపోతాడు. ఇంకా తన యొక్క కోరికల్ని తీర్చుకుంటూ ఆ యొక్క మాయాజాలంలో మోహితుడైపోయి పడి ఉంటాడనమాట. అలాంటి ఈ యొక్క మాయాగ్రస్తుడైన ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఇంకా మిగిలిన సంవత్సరాలు ఏవైతే ఉన్నాయో ఆ సంవత్సరాలు కూడా ఇలా మాయామోహితమై ఉండడం కారణంగా భక్తి చేసుకోకుండా అలాగే వృధా అయిపోతుంది. సో చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ 100 సంవత్సరాల్లో సగం పడుకోవడంలో, పసితనంలో, ముసలితనంలో ఇలా మొత్తం మీరు తీసేస్తే వేస్ట్, టైం వేస్ట్ అంతా ఎలా అయిపోతుందో, మిగిలిన కొద్ది సంవత్సరాలే. ఈ కొద్ది సంవత్సరాలు కూడా ఒకవేళ మీరు మాయామోహితమై జీవిస్తే ఇంకా కృష్ణ భక్తి ఎప్పుడు చేసుకుంటారు? అలా జీవితం అలా గడిచిపోతుంది, సమయం అలా వెళ్ళిపోతుంది, వృధా అయిపోతుంది భక్తి, కృష్ణ భావనామృతం చేసుకోకుండా. అందుకనే మన వైదిక సాంప్రదాయంలో, అంటే వేదిక సంస్కారంలో, సమాజంలో ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తారు, బ్రహ్మచర్య ట్రైనింగ్ మొదట. అందులో ఎలా నియమాల్ని పాటించాలి, ఇంద్రియాలని నిగ్రహించుకోవాలి, మనస్సుని నిగ్రహించుకోవాలి, తపస్సు ఎలా చేయాలి, ఇవన్నీ ట్రైనింగ్ ఇస్తారు. శాస్త్రాల్లో ఉన్న జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానంలో కూడా శిక్షణ ఇస్తారు. దాని తర్వాత ఒకవేళ అతను గృహస్థుడిగా మారితే దాని తర్వాత ఆయనకు తెలుసు ఎలా జీవితాన్ని గడపాలి, ఇంద్రియాలని నిగ్రహించుకొని, మనస్సుని నిగ్రహించుకొని గృహస్థాశ్రమంలో ఉన్న
సంసారం చేసుకుంటూ కూడా ఎలా భక్తి చేసుకోవాలనే విషయం అతనికి తెలుసు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ వచ్చింది ఇంకా అతనికి తెలుసు. మళ్ళీ నేను ముసలితనం రాకుండా ముందే వానప్రస్థ తీసుకొని సంపూర్ణంగా ఈ భక్తి చేసుకోవాలి, తర్వాత సన్యాసం కూడా తీసుకోవాలి. సో ఈ విధంగా జీవితాన్ని గడపాలి అని అందుకనే ఈ సిస్టమ్ పెట్టారనమాట. సో ఈ విధంగా మనిషి స్టార్టింగ్లో కూడా భక్తి చేసుకోవచ్చు, గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు కూడా భక్తి చేసుకోవచ్చు, వానప్రస్థ సన్యాసంలో కూడా భక్తి చేసుకోవచ్చు అని. ఈ విధంగా మొత్తం జీవితాంతం కూడా వేస్ట్ కాకుండా మీరు కృష్ణ భావనామృతంలో ఉండడానికే ఈ యొక్క వ్యవస్థ అన్నమాట. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసం అని 4 ఆశ్రమాలు ఉన్నాయి. సో ఈ విధంగా మనం జీవితం గడిపితే మృత్యు సమయంలో మనం ఆ భగవంతుని తలుచుకొని భగవద్ధామానికి వెళ్ళొచ్చు, అవకాశం ఉంది. లేకపోతే కనీసం ఒక మంచి సద్గతైనా లభిస్తుంది. కానీ ఒకవేళ మనం ఇలా చేయకుండా వృధా చేస్తే సమయాన్ని, మనము ఈ యొక్క భౌతిక జగత్తుకి, పరివారానికి, ఇంటికి, వ్యవసాయానికి, ఇలా మనం చేసే కార్యాలకి, సంపత్తికి, ధనంకి, ఇలాంటి భౌతిక విషయాలు, వస్తువులకి కనుక ఆసక్తి ఉంటే చనిపోయేటప్పుడు వాటిని గుర్తు చేసుకొని చచ్చిపోతాం. తర్వాత మనం చేసుకున్న పాపకర్మల ఫలితంగా, చేసుకున్న కర్మ ఫలితంగా మనకు మళ్ళీ మనిషి జీవితం దొరుకుతుందనే గ్యారంటీ లేదు. కుక్కో పందేవి కూడా పుట్టొచ్చు అనమాట. అందుకే చాలా రిస్కీ అనమాట. మనం మనిషి జీవితం పొందినప్పుడు భక్తి చేసుకోకుండా ఉండడం చాలా రిస్క్ అనమాట. కో గృహేషు పుమాన్సక్తం ఆత్మానామజితేంద్రియః స్నేహపాశైర్దృఢైర్బద్ధం ఉత్సాహేత విమోచితం. What person to attach to his whole life doing due to being able to control his senses can liberate himself. ఏ వ్యక్తి అయినా సరే ఈ యొక్క సంసారం, పరివారం, ఈ జీవితానికి బాగా ఆసక్తుడై ఉంటే, ఎందుకు తన ఇంద్రియాలని నిగ్రహించుకోలేకపోతున్నాడు. అందుకే అతను ఎలా ముక్తి సాధించగలడు? ఇలా ఎందుకో గృహమేది అంటారు. గృహం పట్ల ఎంతో ఆసక్తితో ఉండే వ్యక్తిని గృహమేది అంటారు. అలాంటి గృహమేది స్నేహ, ఆప్యాయత, పరివారం వారి యొక్క, అంటే భార్య, పిల్లలు, ఇంకా మిగతా బంధువుల యొక్క ప్రేమ, ఆప్యాయతల వశంలో ఆయన ఆసక్తుడైపోయి ఇంకా అతను ముక్తిని పొందలేడు. సో ఇక్కడ అందుకనే ప్రహ్లాద్ మహారాజ్ ఫస్టే చెప్పారు, కౌమారం ఆచరేత్ ప్రజ్ఞో ధర్మాన్ భాగవతానిహ. ఈ భాగవత్ ధర్మం అనేది చిన్నతనం నుంచే మనము పాటించాలి, ప్రాక్టీస్ చేయాలి. అవునా? సో అందుకనే మన జీవితం యొక్క ఉద్దేశం మనకు చిన్నతనం నుంచే తెలిసి ఉండాలి. మా జీవితం యొక్క ఉద్దేశం ఏంటంటే జన్మమృత్యు జరా వ్యాధి చక్రం నుంచి బయటపడి భగవద్ధామానికి తిరిగి వెళ్ళి భగవంతుడికి సేవ చేసుకోవాలి అని. అందుకనే దానికోసం మనకి మరి సంసారం, పరివారం, గృహం పట్ల ఆకర్షణ, భౌతిక ఆకర్షణతో ఉంటే, ఆసక్తితో ఉంటే మరి ముక్తి పొందలేము మనం. సో అందుకే మరి గృహస్థాశ్రమం ఉంది కదండి అంటే ఉంది. ఎందుకంటే మరి చాలామందికి ఇంద్రియాలు భోగించాలని ఉంది, కోరికలు తీర్చుకోవాలని. సరే, మీరు అది విధిపూర్వకంగా నియమానుసారంగా మీరు ఎలా చేయొచ్చు, దానికోసం ఇదొక అనుమతి, ఒక సదుపాయం కల్పించారు గృహస్థాశ్రమం. కానీ ఈ చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ కలిగిన వారికి, భక్తిలో ఉన్నంత వరకు, సో చిన్నప్పటి నుంచే తెలుసుకున్న వారికి, అంటే వివాహం కన్నా ముందు అతనికి తెలుసు ఆ వ్యక్తికి, ఈ వివాహం ఇప్పుడు చేసుకుంటున్నాను కానీ నా జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పరివారాన్ని కూడా నేను ఒక రోజు వదిలేసి చచ్చిపోవాలి. ఆ చనిపోయినప్పుడు మరి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాను, అది నేను ఎంత భక్తి చేసుకున్నానో దాన్ని బట్టి ఉంటుంది. భక్తి చేసుకోకుంటే నాకు సద్గతి ఉండదు. ఈ పరివారం వాళ్ళు నన్ను ఎవరు కూడా మృత్యువు నుంచి రక్షించలేరు. ఈ పరివారం అనేది, వీరందరూ సదస్సులందరూ కూడా శాశ్వతమైన వారు కారు.
కానీ అలాగనేసి వ్యక్తి బాధ్యతారహితంగా ఉండలేడనమాట. బాధ్యత తీసుకొని ఆ బాధ్యతలు నిర్వహిస్తూనే, గృహస్థాశ్రమంలో ఉండే బాధ్యతలన్నీ నిర్వహిస్తూనే పిల్లని పోషించుకుంటూ వాళ్ళ అన్ని సదుపాయాలు సమకూర్చుకుంటూ వ్యక్తి భక్తి చేసుకోవాలి. వారికి ఆసక్తి అవ్వకుండా బాధ్యతయుతంగా సేవ చేయాలి. సో ఆ విధంగా చేసుకుంటే వ్యక్తి గృహస్థాశ్రమం తర్వాత నెక్స్ట్ భక్తి చేసుకుంటూ లాస్ట్ వరకు గడపవచ్చు జీవితాన్ని. సో ఇక్కడ అందుకనే ఫస్ట్ ఈ బ్రహ్మచారి ఆశ్రమం ఉండేది. ఆ బ్రహ్మచారి ట్రైనింగ్ అనేది గురుకుల్లో ఆశ్రమంలో గురువులు ఇచ్చేవారు. ఆ బ్రహ్మచారి ట్రైనింగ్లో ఏమవుతుందంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. మనము బ్రహ్మచారి గురుకులే వసంతాంతో గురోర్హితం, గురువు యొక్క హితాని కోసమే మనము జీవిస్తున్నాము. అంటే గురువు కోసమే మనం జీవిస్తున్నాం. గురువు కోసమే, ఆయన సేవ చేసుకోవడం కోసం, ఆయనని సంతృప్తిపరచడం కోసం మనం ఇక్కడ కార్యాలు చేస్తున్నాం, చేయాలి జీవితంలో. ఆ విధంగా వారు అందుకనే బ్రహ్మచారి గురుకులంలో ఉండే బ్రహ్మచారి ముందు కాలంలో ప్రతి ఇంటికి వెళ్ళి అడుక్కునేవారు. తర్వాత భిక్షం అడుక్కునేవారు. అలా ఇంటికి వెళ్ళి అడుక్కున్నప్పుడు అక్కడ అందరినీ కూడా అమ్మ భిక్షమయ్యి అని అడుక్కునేవారు. అలా ప్రతి ఒక్కరిని కూడా మాత అమ్మగా చూసేవారు అన్నమాట. సో చిన్నప్పటి నుంచే స్త్రీని అమ్మగా ఎలా చూడాలి, ఇంద్రియాలను ఎలా నిగ్రహించుకోవాలి, గురువుకి ఎలా సేవ చేసుకోవాలి, జీవితంకి ముఖ్య ఉద్దేశం ఏంటనేది బ్రహ్మచారి ఆశ్రమంలో నేర్పిస్తారు. సో ఇది ముఖ్యమైన అంశం అన్నమాట. చిన్నప్పటి నుంచి అందుకే సరైన ట్రైనింగ్ కావాలి. మనం భగవంతుడికి సేవ చేసుకోవాలి, గురువుకి సేవ చేసుకోవాలి అనే విషయాన్ని పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించాలి. ఆ విధంగా మంచి ట్రైనింగ్ పొందిన తర్వాత భక్తిలో అప్పుడు గృహస్థాశ్రమంలోకి వెళ్తే అప్పుడు ఆయనకు తెలుసు నేను ఎలా గృహస్థాశ్రమంలో బాధ్యతాయుతంగా అన్ని బాధ్యతలు నిర్వహిస్తూ ఈ యొక్క పరివారానికి, భార్యకి, పిల్లలకి ఆసక్తుడైపోయి ఉండకుండా భగవంతుడి పట్ల ఆసక్తిని పెంపొందించుకొని హరినామం జపించుకుంటూ భక్తి చేసుకుంటూ ఎలా మనం ముందుకు వెళ్ళగలం జీవితంలో. ఈ విధంగా తర్వాత ఆయన యొక్క బాధ్యతలన్నీ పూర్తయిపోయిన తర్వాత ఎలా ఆయన నెక్స్ట్ సంపూర్ణంగా భగవంతుడికి భక్తి చేసుకొని సంపూర్ణంగా ఇప్పుడు మామూలుగా వానప్రస్థ సన్యాసి ఉంటుంది. సో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే వానప్రస్థ సన్యాసులు సంపూర్ణంగా భగవంతుడి సేవ కోసం జీవితాన్ని అంకితం చేయడం, భగవంతుడి ప్రచారం కోసం. సో వ్యక్తులు అలా చచ్చేంత వరకు ఆ సంసారాన్ని, పిల్లల్ని, భార్యని పోషించుకుంటూనే చచ్చిపోకూడదు. సో ఒక సమయం తర్వాత రిటైర్మెంట్ అనేది తీసుకోవాలి. ఆ రిటైర్మెంట్ ఎప్పుడు బాధ్యతలు అయిపోతాయో బాధ్యతలు కంప్లీట్ చేసుకొని రిటైర్మెంట్ తీసుకొని ఇంకా సంపూర్ణంగా భగవంతుడి సేవ చేసుకోవడానికి ప్రయత్నించాలి. భక్తి చేసుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. అలా అది ముఖ్యమైన ఉద్దేశం. అంటే ఇప్పుడు మరి అడవులకి వెళ్ళలేం కదా మనము, వానప్రస్థ ఆశ్రమం తీసుకొని అలా. ఇప్పుడు అలాంటి అవకాశం, సదుపాయాలు లేకపోతే ప్రిన్సిపల్ ఏంటంటే చిన్నప్పటి నుంచి భక్తి చేసుకోవాలి. కౌమారం ఆచరిత్ ప్రజ్ఞం ధర్మాన్ భాగవతానిహ, భాగవత్ ధర్మాన్ని చిన్నప్పటి నుంచి ఆచరించాలి అనేది ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నాడు. సో ఆ విషయాన్ని అందరూ కూడా పాటించవచ్చు. సో చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి భక్తి గురించి, భగవంతుడికి సేవ చేయడం, గురువుకి సేవ చేయడం, వైష్ణవులకి సేవ చేయడం, ఇంకా కృష్ణుడి యొక్క కథలు ఇవన్నీ నేర్పించాలి. దాని తర్వాత భగవంతుడి దగ్గరికి వెళ్ళడం అనేది దాని యొక్క జీవిత ఉద్దేశం ఏంటో తెలుసుకుంటే తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళు కరెక్ట్గా జీవితాన్ని సార్థకం చేసుకునే విధంగా జీవించుకోగలరు. సో ముఖ్యమైన ఉద్దేశం ఇదన్నమాట. సో అందుకని ప్రభుపాల్ వారు చెప్తున్నారు, దేర్ ఫర్ చిల్డ్రన్ షుడ్ బి టాట్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ లైఫ్ టు బి ఫస్ట్ క్లాస్ బ్రహ్మచారీస్, దెన్ ఇట్ విల్ బి పాసిబుల్ ఫర్ దెమ్ టు గివ్ అప్ హౌస్ హోల్డ్ లైఫ్ ఇన్ ఫ్యూచర్. చిన్నప్పటి నుంచి ఏ శిక్షణ, కర్మశిక్షణ, భక్తి గురించి లేకపోతే తర్వాత వాళ్ళు గృహస్థాశ్రమం వెళ్ళిన తర్వాత
అందులో మునిగిపోయి తర్వాత మళ్ళీ ఎలా బయటికి రావాలో, ఎలా భగవద్ధామం తిరిగి వెళ్ళాలో, ఎలా భక్తి చేసుకోవాలో తెలియదు వాళ్ళకి. అందుకనే చిన్నప్పటి నుంచి భక్తి గురించి నేర్పించారు. 10వ నంబర్ శ్లోకం. కోన్వర్త తృష్ణాం విసృజేత్ ప్రాణేభ్యోపి యా ఈప్సితః యం క్రీణాత్యశుభిః ప్రేష్టైస్ తస్కరస్సేవకో వణిక్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనీ ఈజ్ సో డియర్. ధనం అంటే అందరికీ చాలా మక్కువ, చాలా ప్రేమ, చాలా ఆసక్తి. దట్ ఈజ్ స్వీటర్ దెన్ హనీ. మనీ ఈజ్ స్వీటర్ దెన్ హనీ. తేనె కన్నా కూడా తీయదేందంట డబ్బు. అందుకనే ఈ యొక్క పరివారంలో, సంసారం, జీవితంలో, గృహస్థాశ్రమం చాలా డబ్బుని పోగు చేసుకుంటారు. సో ఈ డబ్బుని మరి ఎలా త్యాగం చేయగలరు? ఒక వ్యక్తి ఎవరైతే ఆసక్తుడై ఉంటాడో భౌతిక జీవితానికి, ఆ వ్యక్తి ఈ డబ్బుని త్యాగం చేయలేరు. దొంగలు, ఇంకా సైనికులు, ఇంకా వ్యవసాయకులు, వీళ్ళు ఎంతో కష్టపడి ఈ సేవకులు కానీ, సేవ చేసేవారు కానీ, ఇలా దొంగలు కూడా కష్టపడతారు. ఇలా ఎంతో కష్టపడి డబ్బుని సంపాదిస్తారు, డబ్బుని ఏకత్రం చేసుకుంటారు, పోగు చేసుకుంటారు. ఇలాంటి వారు డబ్బుని ఎలా త్యాగం చేయగలరు? చాలా కష్టం త్యాగం చేయడం. ప్రాణం కన్నా కూడా విలువైందనమాట జనాలకు, చాలామందికి డబ్బు. ఇలా భౌతిక ఆసక్తి ఉన్నవారికి. దొంగలు అంతే కదా, వారి ప్రాణాలు తెగించి దొంగతనం చేస్తారు. సో వాళ్ళకి తెలుసు, ఒకవేళ నేను పట్టుబడితే నన్ను జనాలు చంపేను కూడా చంపేయచ్చు, అయినా కానీ దొంగతనం చేస్తారు. ఎందుకంటే అంత మక్కువ, డబ్బు అంటే అంత ప్రేమ, ఆసక్తి. అవునా? అలాగే ఒక సైనికుడు కూడా, ప్రొఫెషనల్ సోల్జర్ కూడా అక్కడ చచ్చిపోయే అవకాశం ఉంది, యుద్ధంలో చనిపోయే అవకాశం ఉంది. కానీ ఆర్మీలో చేరితే చాలా డబ్బులు వస్తాయి, చాలా ఫెసిలిటీస్ వస్తాయి. సో కాబట్టి రిస్క్ తీసుకొని చేస్తారు ఆ సేవ. అంటే ఇక్కడ ఒక ఉదాహరణ ఇచ్చారు. అలా ఏదైనా సేవ, జాబ్ చేయొచ్చు డబ్బు కోసం. కొన్ని జాబ్స్లో చాలా రిస్క్ ఉంటుంది, లైఫ్ రిస్క్ ఉంటుంది. అలా లైఫ్ రిస్క్ తీసుకొని కూడా జాబులు చేస్తారు, ఇక్కడ డబ్బులు ఎక్కువ వస్తాయి. ఈ జాబ్ చేస్తే డబ్బు ఎక్కువ వస్తుందా, సరే చేస్తాను. రాత్రంతా పని చేయాలి దానికోసం, పర్వాలేదు. దానికోసం అండర్ గ్రౌండ్లో వెళ్ళేసి పని చేయాలా రాత్రంతా, ఓకే. నీటిలో సముద్రం లోపలికి వెళ్ళి పని చేయాలా, ఓకే, పని చేస్తాం. డబ్బు ఎక్కువ వస్తుంది కదా, సరిపోతుంది, అది కావాలి మనకి. సో అలా జనాలు డబ్బు కోసం ఎంత ప్రాణాలు తెగించినా కానీ పని చేస్తారు, కష్టపడతారు, రిస్క్ తీసుకుంటారు అన్నమాట. అలాగే వ్యవసాయకులు కూడా, వ్యవసాయకులు అంటే ఇక్కడ బిజినెస్ మెన్, వ్యాపారవేత్తలు కూడా ఎంతో రిస్క్ తీసుకుంటారు. ఎందుకంటే వ్యాపారం చేయాలంటే రిస్క్ లేనిదే వ్యాపారం చేయలేరు. కానీ ఎందుకు రిస్క్ తీసుకుంటారు? మామూలుగా జాబ్ చేసుకుంటే ఫిక్స్డ్ ఇన్కమ్ 20,000, 30,000, 50,000, 40,000 అలా వస్తాయి అంతే. కానీ ఒకవేళ బిజినెస్ చేస్తే ₹1,00,000 రావచ్చు లాభం, 2 లక్షలు కూడా రావచ్చు, 3 లక్షలు వచ్చే ఛాన్స్ ఉంది, ఎంతైనా లాభం సంపాదించుకునే ఛాన్స్ ఉంది. సో అందుకనే, కానీ కాకపోతే రిస్క్, లాస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, నష్టపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి, అంత డబ్బు కూడా కోల్పోవచ్చు. కానీ పర్వాలేదు, రిస్క్గా సంపాదించవచ్చు అనే ఉద్దేశంతోనే కదా వ్యాపారం చేసేది. సో ఎందుకంటే డబ్బు చాలా ప్రియమైంది. ఎందుకంటే డబ్బు నుంచే కదా ఏది కావాలో అది కొన్ని కోరికలను తీర్చుకొని ఇంద్రియ తృప్తి చేసుకోవచ్చు. అందుకనే సో ముందు కాలంలో ఇక్కడ రాస్తున్నారు ప్రభుపాదుల వారు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అంటే శూద్రులు మినహా మిగతా ముగ్గురు కూడా, వాళ్ళందరికీ కూడా గురుకులంలో ట్రైనింగ్ దొరికేదనమాట. ఎలా ఇంద్రియాలని నిగ్రహించుకొని మనం జీవితంలో ఒక సమయంలో అన్ని త్యాగం చేయాలనే విషయం గురించి, జీవితం విలువల గురించి, బ్రహ్మచర్య గురించి, యోగా, ఇవన్నీ కూడా నేర్పించేవారు. దాని తర్వాత వాళ్ళు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించేవారు. కాబట్టి అందుకని మీరు చూస్తారు, ఎంతోమంది పెద్ద పెద్ద రాజులు కూడా ఒక సమయంలో రిటైర్మెంట్ తీసుకుంటారు. వాళ్ళు రాజ్యాన్ని త్యాగం చేసి
వానప్రస్థాశ్రమానికి బయలుదేరుతారు. మీరు పాండవులే తీసుకోండి ఉదాహరణకి. అలా ఎంతోమంది రాజులు, ఎందుకంటే వాళ్ళకి ట్రైనింగ్ చిన్నప్పటి నుంచే ఇచ్చారు. ఇంకా ఇది సమాజంలో అందరికీ తెలిసి ఇలా చేయాలి. వాళ్ళకి ఎంతో పెద్ద రాజ్యం ఉన్నా, ఎంతో మంచి పరివారం ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎంతో సైనికులు ఉన్నా, అందరినీ వదిలేసి వాళ్ళు వానప్రస్థ ఆశ్రమాన్ని గ్రహిస్తారు. సో ఇది పద్ధతి అన్నమాట, జీవించే పద్ధతి. నెక్స్ట్ 11 నుంచి 13 శ్లోకాలు, 3 శ్లోకాలు ఒకేసారి ఉన్నాయి, చూద్దామంట. కథం ప్రియాయ అనుకంపితాయ సంగం రహస్యం రుచిరాంశ మంత్రాన్ సుహృత్సు తత్స్నేహసిత శిశూనాం కాలాక్షరాణాం అనురక్తచిత్తః పుత్రాన్ స్మరంస్తాదుహితృ హృదయ్యా భ్రాతృన్ స్వశ్రుర్వా పితరౌ చ దీనో గృహ్ణాన్ మనోజ్ఞోరుపరిచ్ఛదాంశ వృత్తిశ్చ కుల్యా పశుభృత్యవర్గాన్ త్యజేత్ కోశస్కృతివేహానః కర్మాణి లోభాద్ అవితృప్తకామః అనుపశ్యజైవం బహుమన్యమానః కథం విరజ్యేత దురంతమోహః. సో ఇక్కడ ఎందుకు రాస్తున్నారు ఏంటంటే, ఒక వ్యక్తి ఎవరైతే తన పరివారం పట్ల ఎంతో ఆసక్తి ఉందో, హృదయం ఎంతో ఆకర్షితమైందో పరివారానికి, ఆయన యొక్క హృదయంలో ఎప్పుడు కూడా ఆ యొక్క పరివారం యొక్క వ్యక్తుల యొక్క చిత్రాలే ఉంటాయంట, ఫోటోలే ఉంటాయి, పిక్చర్స్. సో ఎప్పుడు అంటే ఆయన హృదయంలో ఎప్పుడు ఆ భార్య, పిల్లలు, ఇంకా పరివారం వాళ్ళ సభ్యుల గురించి తలుచుకుంటూ ఉంటాడు ఎప్పుడు ఆయన. సో ముఖ్యంగా ఒకవేళ ఒక భార్య ఎంతో మంచిగా వ్యవహరించి ఎప్పుడు తన భర్తని ఆనందపరచడానికి, సంతృప్తిపరచడానికి ఏకాంతంలో ప్రయత్నిస్తుందో, సో అలాంటి ఎంతో ప్రేమ ఆప్యాయతలు కురిపించే ఆ భార్యను ఏ భర్త వదులుకోవాలనుకుంటాడు? చిన్నపిల్లలు అలా సరిగ్గా మాట్లాడు, అవునా, అంటే మాటలు వస్తున్నప్పుడు అలా చిన్నపిల్లలు మాట్లాడేది వినడానికి చాలా మనోహరంగా ఉంటుంది. సో అలాంటి ఎంతో ముద్దు ముద్దు మాటల్ని ఎలా ఒక తండ్రి మర్చిపోగలడు? వారి యొక్క సాంగత్యాన్ని ఎలా వదిలేయగలడు? అలాగే తల్లిదండ్రులు, పిల్లలు, కుమారులు కానీ కుమార్తెలు కానీ వీళ్ళందరినీ ఎలా వదిలేయగలరు? ముఖ్యంగా కూతురు తండ్రికి చాలా ప్రియమైంది. అందుకనే తన భర్త ఇంట్లో నివసిస్తున్నా కానీ ఎప్పుడు తండ్రి కూతురు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సో ఇలాంటి పరివార సభ్యుల యొక్క సాంగత్యాన్ని ఎలా వదులుకోగలడు ఒక వ్యక్తి? అంతేకాకుండా ఇంకా పరివారంలో సభ్యులే కాకుండా మంచి ఇల్లు ఉంది, ఇంట్లో మంచి ఫర్నిచర్ ఉంది, ఎంతో కష్టపడి ప్రతి ఒక్క ఐటమ్ డెకరేషన్కి, ఫర్నిచర్కి, ఇంకా ఎన్నో వస్తువులు కొని బాగా అలంకరించుకున్నాం. అటువంటి ఇల్లుని ఎలా త్యాగం చేయగలం? ఆ ఇంట్లో ఎంతోమంది సేవకులు, ఒక్కొక్కసారి పెంపుడు కుక్కలు, పందులు, అంటే పిల్లులు, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, వాటిని ఎట్లా వదులుకోగలం? ఇవన్నీ మంచి సౌకర్యాలు, సదుపాయాలు అన్నీ ఎలా త్యాగం చేయగలం? అందుకనే ఇలా ఎంతో భౌతికంగా ఆసక్తుడైన ఈ యొక్క గృహస్థుడిని గృహమేది అంటారు. అతను అటువంటి గృహమేది ఎటువంటి వాడంటే సిల్క్ వామ్, కకూన్లో ఉండే సిల్క్ వామ్. కకూన్ ఇప్పుడు పట్టు
సిల్క్ వస్తుంది కదా, దానికి ఒక పురుగు ఉంటుంది. ఆ పురుగు తన ఒక చుట్టూ, తన శరీరం చుట్టూ ఒక కకున్ తయారు చేసుకుంటుంది అనమాట. అంటే ఒక తీగతో శరీరాన్ని మొత్తం బందీ చేసుకుని ఒక కకున్లా అయిపోతుంది. దాని లోపలే అదే బందీ అయిపోతుంది. ఆ బందీ ఎవరు చేస్తారు దాన్ని బందీ? అదే బందీ అయిపోయింది అనమాట. దానంతకు అదే కకున్లో బందీ అయిపోయింది. దాని నుంచి బయటికి రాలేకపోతుంది. సో ముఖ్యంగా ఇదంతా ఎందుకు, ఒక వ్యక్తి ఎందుకు ఇలా బందీ అయిపోతున్నాడు, భౌతికంగా ఆసక్తుడైపోయి బందీ అయిపోయి ఎందుకు ఉంటున్నాడు? రెండు ఇంద్రియాల్ని సంతృప్తిపరచడానికి. ఒకటి నాలిక, ఇంకోటి జననేంద్రియాలని. సో ఈ విధంగా ఎవరైతే ఈ రెండు ఇంద్రియాలని సంతృప్తిపరచడానికి జీవిస్తారో, ఆసక్తులైపోతారో, ఆ వ్యక్తి ఇంకా ఈ భౌతిక ప్రపంచం నుంచి ముక్తి పొందే అవకాశం ఉండదు. అందుకనే ఇక్కడ చెప్తున్నారన్నమాట, ఇంద్రియాల్ని నిగ్రహించుకోవాలి అని. కుటుంబ పోషాయ వియన్నిజాయు నభుత్యతీర్థం విహతం ప్రమత్తః సర్వత్ర తాపత్రయ దుఃఖితాత్మా నిర్విద్యతే న స్వకుటుంబరామ. సో ఎవరైనా ఇలా పరివారం, సంసారం పట్ల ఎంతో ఆసక్తుడైపోయి భౌతికంగా ఉంటాడో, ఆ వ్యక్తి జీవితాన్ని వృధా చేస్తున్నాడని మీరు అర్థం చేసుకోవచ్చు అని ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నాడు. ఈ విధంగా ఎవరైతే జీవితం యొక్క లక్ష్యం ఏంటి, మనిషి జీవితం యొక్క ఉద్దేశం ఏంటి, అసలు భగవంతుడిని మనం అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకోని వాడు మొత్తం జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు. కాకపోతే ఆయన ఇలా భగవంతుడికి భక్తి చేసుకోవడము, జీవిత ఉద్దేశాన్ని పూర్తి చేసుకోవడంలో ఆయనకి ఎటువంటి ఆసక్తి లేకున్నా, అందులో అభిరుచి లేకున్నా కానీ, ఆయన మాత్రం ఆయన సంపాదించే డబ్బులు ఒక్క రూపాయి కూడా లాస్ అవ్వకుండా మాత్రం బాగా చూసుకుంటాడు. ఎన్ని కష్టాలు వచ్చినా జీవితంలో, భౌతిక జీవితం పరివారం పట్ల మాత్రం ఆయనకి విరక్తి కలగదంట. ఎందుకంటే ఆసక్తి. ఈ ఆసక్తి కారణంగా ఎన్ని దుఃఖాలు, కష్టాలు వచ్చినా విరక్తి కలగదు. ఆ డబ్బుని ఎంతో బాగా జాగ్రత్తగా ఎందుకు చూసుకుంటాడు? ఆ డబ్బే కదా, డబ్బు ఉంటేనే కదా భోగించేది. డబ్బు లేకపోతే ఎలా భోగిస్తాం? డబ్బు అవసరం అందుకే భోగించడానికి. కాబట్టి డబ్బు అంటే చాలా ఆసక్తి. ఒక్కొక్క రూపాయి లెక్క పెట్టుకొని పోగు చేసుకుంటారు భోగించడానికి. సో ఇలా ఒక గృహమేది భౌతిక ఆసక్తితో ఉన్న వ్యక్తి ఎలా జీవిస్తాడో ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నాడు. ఇలా జీవించడం ద్వారా మీ యొక్క జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటున్నారని చెప్తున్నాడు. విత్తేషు నిత్యాభినివిష్టచేత విద్వాంస దోషం పరవిత్తహర్తు ప్రీత్యేహ వాతాభ్యజితేంద్రియస్తద్ అశాంత కామో హరతే కుటుంబీ. ఒకవేళ ఇంద్రియాలని ఇలా నియంత్రించుకోలేక ఎంతో ఆసక్తుడై ఈ యొక్క సంసారాన్ని నడపడంలోనే నిమగ్నుడైపోయి ఉంటే, ఈ విధంగా అతని హృదయంలో ఎప్పుడు ఇంకా డబ్బు ఎలా సంపాదించాలి, ఎక్కడి నుంచి ఏం చేస్తే ఇంకా డబ్బు వస్తుంది, దీని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అతనికి బాగా తెలుసు, ఇంకొక డబ్బు నేను దొంగతనం చేస్తే నాకు ఈ గవర్నమెంటు పట్టుకుందంటే నాకు దండన విధిస్తుంది, నేను ఇక్కడ తప్పించుకున్న మృత్యువు తర్వాత యమరాజు మాత్రం నన్ను వదలడు అని తెలిసినా కానీ ఆ వ్యక్తి తప్పుదారులు డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తాడు. మోసం చేసి ఇంకొకరిని డబ్బు సంపాదించడానికి ప్రయత్నిస్తాడు. ఎందుకు ఇలా ఒకరిని మోసం చేసి కూడా డబ్బు సంపాదిస్తున్నాడు? అతనేమనుకుంటున్నాడు, నా పరివారం, పిల్లలు, భార్య, సంసారం ఊహించుకోవాలి, ఇది నా బాధ్యత, అయితే నా కర్తవ్యం. దానికోసం ఇంకొకరిని మోసం చేసిన, ఇంకొకరిని దోపిడీ చేసుకునైనా, ఇంకొకరిని చంపేసైనా, ఇంకొకరి దొంగతనం చేసిన
నేను డబ్బులు తెచ్చుకొని నా సంసారాన్ని పోషిస్తాను కాబట్టి నేను కరెక్టే చేసుకున్నాను అనుకుంటాడు. కానీ అది కరెక్ట్ కాదు. అతనికి తెలుసు. కానీ మరి ఎందుకు అలా జస్టిఫై చేసుకుంటున్నాడు? ఎందుకంటే ఆయనకి ఆసక్తి. ఈ భౌతిక ఆసక్తి అనేది మిమ్మల్ని తప్పుదారిలో తీసుకెళ్ళిపోతుంది. ఈ యొక్క లోభం, ఇంకా డబ్బు కావాలి, ఇంకా డబ్బు కావాలనే లోభం ఉంటుంది కదా, ఆ లోభము మిమ్మల్ని ఇలా తప్పుదారిలో డబ్బు సంపాదించడానికి ప్రేరేపిస్తుంది. ఇలా చేసిన వాళ్ళు డబ్బేమో సంపాదించుకుంటారు కానీ ఎల్లప్పుడూ టెన్షన్తో జీవిస్తారు. శాంతి అనేది ఉండదు వాళ్ళ జీవితంలో. సంపూర్ణమైన అశాంతే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు లోపల నుంచి భయం, ఎప్పుడు ఈ గవర్నమెంట్ వాడు పట్టేసుకుంటాడో, ఎప్పుడు పోలీసు వాడు నన్ను పట్టేసుకుంటాడో, లేకపోతే ఎప్పుడు జనాలు కనిపెట్టేస్తారో నా మోసం. భయం భయం అలా భయపడుతూ ఎప్పుడు టెన్షన్లో జీవిస్తూ ఉంటాడు. నేను తర్వాత తెచ్చుకున్న డబ్బులు కూడా ఆసక్తి ఎక్కువ కదా, ఎవడైనా దొంగతనం చేసుకుని వెళ్ళిపోతాడు భయం, ఎవరైనా నన్ను మోసం చేస్తారా అనే భయం. సో ఈ ఆసక్తి అనేది ఉన్నంత వరకు అశాంతి అనేది ఉంటుంది. శాంతి అనేది మీ జీవితంలో ఎప్పుడు ఉండదు. ఈ విషయం గుర్తుంచుకోండి. అందరికీ శాంతి కావాలి, కానీ భౌతిక ఆసక్తి మాత్రం వదులుకో. సో ఇవి రెండు అలా ఒకటేసారి దొరకవు మీకు. భౌతిక ఆసక్తులు వదులుకుంటేనే జీవితంలో మనశ్శాంతి అనేది ఉంటుంది, లేకపోతే మనశ్శాంతి అనేది ఉండదు. అందరికీ మనశ్శాంతి కావాలి, కానీ ఇంద్రియాలని భోగించడం మాత్రం వదులుకోము, భౌతిక ఆసక్తులు మాత్రం వదులుకోము, భౌతిక కోరికలు మాత్రం వదులుకోము, పాపాలు చేయడం మాత్రం వదలము. కానీ మనశ్శాంతి కావాలి, ఆనందంగా ఉండాలి. అది సంభవం కాదు. అదే విషయం మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం తప్పించుకోవచ్చు పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి, కానీ యమరాజు నుంచి మాత్రం మనం తప్పించుకోలేము. విద్వానవత్ అపీత్థం ధనుజా కుటుంబం పుష్ణన్ స్వలోకాయన కల్పతే వై యస్వీయ పారక్య విభిన్న భావస్ తమః ప్రపద్యేత యతా విమూఢః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకంలో 16వ నంబర్ శ్లోకంలో, ఓ నా మిత్రులారా, దానవుల యొక్క పుత్రులారా, ధనుజా అంటే దానవుల యొక్క పుత్రులారా, ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఎంతో చదువులు చదివినా, పెద్ద పెద్ద చదువులు చదివినా, అంత చదువులు చదివిన తర్వాత వాళ్ళు ఆలోచించేది ఎలా ఉంటుంది? ఇది నాది, ఇది నాది, ఇది వారి కోసం. ఇలా ఎప్పుడు చూడు వాళ్ళు ఇలాంటి ఇది నాది, ఇది పరాయిది, పరాయి వారిది అనే కన్సెప్షన్లో ఉంటారు. అంటే నాది, నా పరివారం, దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎలాగైతే ఒక చదువురాని కుక్క, పిల్లి ఎలా ఆలోచిస్తుందో అలాగే వాళ్ళు ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎవరి దగ్గర నుంచి తీసుకోరు, సేకరించరు. ఈ విధంగా అజ్ఞానంలో మునిగిపోయి నిమగ్నమైపోయి జీవిస్తారన్నమాట జీవితాన్ని. సో ఏం చేయాలో తెలియక వాళ్ళు ఈ విధంగా మోహితులైపోయి జీవిస్తారు జీవితాన్ని. సో ఎంతో పెద్ద చదువులు చదివితే ఏంటి, వాళ్ళకు ఉండే చేతన మాత్రం కుక్క పిల్లికున్నట్టే అని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాల్ వారు. దాని ముందు ఇక్కడ మనకి ప్రహ్లాద మహారాజు కూడా చెప్తున్నారు. అవునా? సో ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. ఎందుకంటే ఈ కుక్కలు, పందులు, పిల్లులు ఇవన్నీ కూడా ఏంటంటే వాటికి తెలియదు జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేది. అందుకే ఎల్లప్పుడూ నాకు, నా పరివారం అలా ఆలోచించుకుంటూ వాళ్ళ ఇంద్రియాలని తృప్తిపరచుకోవడానికే ప్రయత్నిస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు ఎంతో పెద్ద పెద్ద చదువులు చదువుకున్న తర్వాత కూడా ఇదే పని చేస్తే ఇంకా మరి మీకు కుక్కలకి, పిల్లలకి తేడా ఏంటి? సో అందుకనే ఇక్కడ చెప్తున్నారనమాట, ప్రతి ఒక్కరు కూడా ఒక సమయంలో ఈ యొక్క భౌతిక జీవితాన్ని నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలి అని ప్రభుపాల్ వారు రాస్తున్నారు. ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నారు అదే. చచ్చేంత వరకు డబ్బు డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదన వదలరు చచ్చేవరికి. రిటైర్మెంట్ అయిపోయింది, గవర్నమెంట్ ఇచ్చేసింది రిటైర్మెంట్, కానీ
ఇంట్లో కూర్చొని ఏదో బిజినెస్ చేస్తారనమాట. ఏం చేస్తాం, ఖాళీగా ఉండి ఏం చేస్తాం, డబ్బులు సంపాదించాలి, డబ్బు డబ్బు డబ్బు. సేవ చేయండి భగవంతుడికి అంటే, ఓ టైం లేదు, మా ఇంట్లో ఎంతో బాధ్యతలు ఉన్నాయి, మా పిల్లలు పెద్దవారు అయిపోయారు, ఇంకా మనవాళ్ళు మనవరాళ్ళు అందరినీ చూసుకోవాలి కదా మేమే, చాలా పనులు ఉన్నాయి, చాలా టెన్షన్స్ ఉన్నాయి, శరీరం కూడా చాలా రోగాలు ఉన్నాయి, అందుకే ఏం సేవ చేయలేము, డొనేషన్ కూడా ఇవ్వలేము, ఏమి చేయలేము, మందిరం కూడా రావడానికి సమయం లేదు, ఇవన్నీ చదువుకోవడానికి మిగతా భాగవతం చదవడానికి కూడా టైం లేదు. కానీ డబ్బు సంపాదించడానికి మాత్రం చాలా టైం ఉంది. రిటైర్మెంట్ అయిపోయింది కదండి, ఇంకేంది మరి, మీరు కొంచెం సేవ్ చేసుకోవచ్చు కదా, భక్తి చేసుకోవచ్చు కదా అంటే టైం లేదని చెప్తారు అప్పుడు కూడా. మరి ఇంకెప్పుడు టైం ఉంటుందో. సో ఇలాంటి వారు ఇలా జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు అనమాట. అందుకే ప్రహ్లాద్ మహారాజ్ చెప్తున్నారు అనమాట. సో ఎంతో చదువుకున్నాం, మరి అట్లాంటి జీవితాన్ని జీవిస్తే మరి వాళ్ళు కుక్కలు పిల్లితో సమానమే కదా అని. 17-18 నంబర్ శ్లోకాలు. యతో న కశ్చిత్ క్వచ కుత్రచిత్ వా దీనస్వమాత్మానమలం సమర్థః విమోచితం కామదృశాం విహార క్రీడా మృగోయన్నిగడో విసర్గః తతో విదూరాత్ పరిహృత్య దైతేషు సంగం విషయాత్మకేషు ఉపేతనారాయణమాదిదేవం సముక్త సంగే రిషితోపవర్గః. అందుకే నా మిత్రులారా, ప్రియమైన మిత్రులారా, అసుర పుత్రులారా, అందుకనే ఎవరైనా ఈ భగవద్ జ్ఞానము, భగవద్ ధర్మము తెలియని వారు ఎవరు కూడా ఈ యొక్క భౌతిక బంధనాల నుంచి ముక్తి పొందలేదు. ఇంకా ఇలాంటి జ్ఞానం, భగవద్జ్ఞానం లేనివారు ఈ యొక్క ప్రకృతి నియమాల్లోనే బద్దులైపోయి జీవిస్తున్నారు. ఇలా భౌతిక ఆసక్తికి బాగా బానిసలైపోయి స్త్రీకి బానిసలైపోతున్నారు. ఇలా స్త్రీల యొక్క చేతుల్లో కీలబొమ్మలుగా మారిపోతున్నారు. ఇలా తర్వాత వాళ్ళ సంతానం, పిల్లలు, తర్వాత వారి పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు, మునిమనవళ్ళు, మునిమనవరాళ్ళు, ఇలా వీళ్ళందరి మాయాజాలంలో పడిపోతున్నారు. వీళ్ళందరికీ ఆసక్తులైపోయి, బందీ అయిపోయి పడిపోతున్నారు. ఈ విధంగా ఎంతో భౌతిక ఆసక్తితో జీవించే వారినే ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ అంటున్నారు ఈ దానవులు అని. కాబట్టి మీరందరూ కూడా దానవుల యొక్క పుత్రులు. కాబట్టి మీరందరూ ఇటువంటి వ్యక్తుల నుంచి దూరంగా ఉండి వీళ్ళతో సాంగత్యం చేయకుండా భగవంతుడి నారాయణుడి యొక్క శరణంలోకి రండి. ఎందుకంటే జీవితం యొక్క ముఖ్య లక్ష్యము మనము నారాయణుడిని పొందడమే. అలా నారాయణుడిని మనం స్మరించుకొని ఈ యొక్క భౌతిక జీవితం నుంచి మనం ముక్తులము కాగలము అని ప్రహ్లాద్ మహారాజు చెప్తున్నాడు వాళ్ళ పిల్లలకి, మిగతా పిల్లలకి. సో మీరు అందుకనే ఈ యొక్క భగవంతుడు నారాయణుడిని ఆశ్రయించండి, ఆయన శరణంలోకి వెళ్ళండి అని చెప్తున్నారు. ఇలా ఎంతో భౌతిక ఆసక్తితో ఉన్న వాళ్ళు, ప్రభుపాల్ వారు రాస్తున్నారు, చరిత్రలో ఎప్పుడు కూడా వాళ్ళు ముక్తిని పొందలేదు. అలా ఎవరు ఎంతో భౌతిక ఆసక్తితో జీవిస్తూ కూడా ముక్తి పొందినట్టు మనకు ఎక్కడ మొత్తం పురాణాల్లో కానీ చరిత్రలో కానీ దాఖలా లేదనమాట. సో అందుకనే ఎంతో పెద్ద చదువులు చదువుకున్నంత మాత్రాన భౌతిక ఆసక్తి వెళ్ళిపోతుందా అని ఏం గ్యారంటీ లేదు. ఎంతో పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు, అయినా కానీ భౌతిక ఆసక్తి అలాగే ఉంది. సో ముసలోళ్ళు అయిపోయి చచ్చిపోతున్నా కానీ ఆ భౌతిక ఆసక్తిని ఇంకా భోగించాలి అనే దాన్ని వదలట్లేదు. యన్మైథునాది గృహమేది సుఖం హి తుచ్చం. ఈ యొక్క మైథున సుఖం పట్ల ఆసక్తితో ఈ గృహంలో జీవిస్తున్నారు, ఈ యొక్క భౌతిక బంధనంలోనే ఉండిపోతున్నారు.
ఇంకా ఇంకా అంధకారంలోకి వెళ్ళిపోతున్నారు. అందుకనే ఈ యొక్క అసత్సంగాన్ని త్యాగం చేసి సత్సంగం చేసుకోవాలి. భక్తుల యొక్క సాంగత్యని, సో ఇటువంటి భక్తుల యొక్క సాంగత్యం చేయాలి మనం. ఎవరైతే ఈ భౌతిక ఆసక్తి లేదో, భౌతిక ఆసక్తిని త్యాగం చేసేసారో అటువంటి భక్తుల యొక్క సాంగత్యాన్ని మీరు పొందాలి. వారి సాంగత్యాన్ని పొందడానికి ప్రయత్నించాలి. తద్వారా మనం కూడా ఈ యొక్క భౌతిక జగత్తు నుంచి ముక్తి పొందగలం. ఎందుకంటే భక్తులు ఏం చేస్తారంటే, మీరు భక్తుల సాంగత్యంకి వెళ్ళినప్పుడు వాళ్ళు భగవంతుడికి ఎలా భక్తి చేసుకోవాలి, భగవంతుడికి ఎలా శరణగతం అవ్వాలి, భగవంతుడికి వాళ్ళు ఆసక్తులైపోయినారు కాబట్టి వాళ్ళతో ఉండి మనకు కూడా భగవంతుడి పట్ల, భగవంతుడి నామం పట్ల, భగవంతుడి లీలల పట్ల, భగవంతుడి చరిత్ర పట్ల ఆసక్తి కలుగుతుంది. భగవంతుడి రూపం పట్ల ఆసక్తి కలుగుతుంది. భగవంతుడికి భక్తి చేసుకోవాలనే కోరిక పెరుగుతుంది. సో అప్పుడు మనం భక్తి చేసుకుంటాం. సో ఇలాంటి సాంగత్యాన్ని మనం మెయింటైన్ చేస్తామో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది చాలా ఈజీ పద్ధతి ఏంటంటే, మనం సరైన సత్సంగం భక్తుల యొక్కతో సాంగత్యం చేయడం ద్వారా మనము ఈజీగా భగవంతుడికి భక్తి చేసుకోవచ్చు, భగవంతుడిని ఆశ్రయించవచ్చు, ఇంకా భౌతిక బంధనాల నుంచి ముక్తి పొందవచ్చు. అందుకని ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ తన మిత్రులు చెప్తున్నారు, మీరు ఇంకా అటువంటి దానవుల పరివారంలో పుట్టారు మీరు కరెక్టే, కానీ ఆ దానవులు ఎలా జీవిస్తారో మీరు చెప్పాను కదా నేను ఇప్పుడు. అందుకని వాళ్ళతో సాంగత్యం చేస్తే మీరు వాళ్ళతో ఎప్పుడు వాళ్ళ పట్లే ఆసక్తి ఉంటే మరి మీరు ఈ జీవితం నుంచి ముక్తి పొందలేరు. అందుకని నారాయణుని శరణాగతం చేసుకోవాలంటే మీరు సత్సంగం చేయాలి, భక్తులతో సాంగత్యం చేయాలి అని చెప్తున్నాడు. సో ఇది ఈరోజు వరకు మనం చర్చించుకున్నాము. దీని తర్వాత మరి నారాయణుని ఎలా పూజించుకోవాలి ఇంకా కొన్ని విషయాలు కూడా ప్రహ్లాద మహారాజు తన తోటి విద్యార్థులకు చెప్తాడు. అది మనము రేపు చూద్దామంటే, మిగతా అధ్యాయంలో మిగతా శ్లోకాలన్నీ కూడా రేపు చూడడానికి ప్రయత్నిద్దాం. సో ఈరోజు నేను ఇక్కడే ముగిస్తున్నాను, సెలవు తీసుకుంటాను మీ దగ్గర నుంచి. చాలా చాలా ధన్యవాదాలు ఎంతో ఓపిక విన్నందుకు. శ్రీమద్ భాగవతం కీ జై, సమవేత గౌరభక్త వృంద కీ జై, శిల ప్రభుపాద కీ జై, దాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమానందే, హరి హరి గౌర్.